నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. పార్టీషన్ సూట్ అంటే ఏమిటి? సో ఇక్కడ మనం పార్టీషన్ సూట్ అనే వర్డ్ మనం రెగ్యులర్గా వింటున్నాం. సో ఇక్కడ ప్రాపర్టీలు ఉమ్మడి కుటుంబాలలో పార్టీషన్ సూట్స్ వస్తాయి. యాన్సిస్టర్ ప్రాపర్టీ, సో పిత్రార్జితం వచ్చినటువంటి ఆస్తులలో ఈ యొక్క పార్టీషన్ సూట్స్ మనకు రెగ్యులర్గా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, పిత్రార్జితం నుంచి వచ్చినటువంటి ఆస్తి, తాతల నుంచి వచ్చిన ఆస్తి తండ్రి తన ఒక పెద్ద కొడుకు ఉపయోగపడుతున్నాడు, తను కొన్ని భూమి ఉంది కాక పెద్ద కొడుకు పేరు రాస్తే పిల్లలు చిన్నగా ఉన్నారు, వీళ్ళంతా శ్రేష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద కొడుకుతోనే రాశాడు. రాసిన తర్వాత ఆ యొక్క తాత నుంచి వచ్చిన ఆస్తిని తన పెద్ద కొడుకు పేరు రాసి కొన్నాళ్ళకు తండ్రి చనిపోయాడు. అప్పుడు అది తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి కాదు, తాతల నుంచి వచ్చిన ఆస్తి, పిత్రార్జితము. పెద్ద కొడుకు ఎప్పుడైతే పిల్లలు పెద్దగైన తర్వాత, వీళ్ళ అన్నములు కూడా పెద్దగైన తర్వాత ఇదంతా నేనే సంపాదించాను, నా ఆస్తే అని అంటున్నాడు. అప్పుడు ఈ యొక్క ఆస్తి తన తాత నుంచి వచ్చింది, తన తాత నుంచి తండ్రికి వచ్చింది, తండ్రి నుంచి మా అన్నకి వచ్చింది. సో కాబట్టి ఈ పార్టీషన్ సూట్ అనేది మేము వేసుకోవచ్చు అని తమ్ముళ్ళు పార్టీషన్ సూటులో సివిల్ కోర్టులో మనం పార్టీషన్ సూట్ వేసినట్లయితే వాళ్ళ ఆస్తి వాళ్ళకు తప్పకుండా వస్తుంది. ఈ యొక్క ఆస్తి తప్పకుండా రావాలన్నప్పుడు వాళ్ళకు ఒక అడ్వకేట్ కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే సర్వేయర్ను నిర్మించుకొని, సో ఈ యొక్క అడ్వకేట్ కమిషన్ను నిర్ధారించిన ప్రకారంగా సర్వేయరు వాళ్ళ యొక్క కొలతలను నిర్ణయించిన ప్రకారం ఎవరికి ఎంత ఆస్తి వస్తుందో కోర్టే నిర్ణయించి వాళ్ళ యొక్క ఆస్తి వాళ్ళకు పంపకాలు చేయడం జరుగుతుంది. దీన్ని మనం పార్టీషన్ సూట్ అంటాం. సో పార్టీషన్ సూటు అన్నదమ్ముల మధ్యనే కాకుండా కొన్ని సందర్భాలలో ఏ విధంగా జరుగుతుందో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక తండ్రి ఆస్తి సంపాదించాడు, తన కొడుకు ఆ ఆస్తిని తన పిల్లలకు తెలియకుండా, అంటే తాత యొక్క ఆస్తి మన్మలకు తెలియకుండా మధ్యలో తండ్రి అందులో ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాల ఆస్తిని అమ్మేశాడు. అంటే తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి కాదు, తండ్రి వాళ్ళ తండ్రి అంటే తాత సంపాదించిన ఆస్తి. సో తండ్రి 5 ఎకరాల ఆస్తి అమ్మినప్పుడు, లేదా ఇక్కడ ఈ యొక్క తండ్రికి 2 కొడుకులు ఉన్నారు అనుకుందాం. అప్పుడు 2 కొడుకులు ఉంటే ఆ తండ్రికి ఎన్ని భాగాలు వస్తుంది? అందులో 5 ఎకరాలలో 1 భాగం తండ్రికి, 1 భాగం కొడుకు, ఇంకొక భాగం ఇంకొక కొడుకు, అంటే 3 భాగాలు అవుతుంది. లేదా 6 ఎకరాలు తీసుకుంటే తండ్రికి 2 ఎకరాలు, కొడుకుకు 2 ఎకరాలు, ఇంకొక కొడుకుకు 2 ఎకరాలు. కానీ తండ్రి అక్కడ 6 ఎకరాల ఆస్తిని అమ్మేశాడు. అప్పుడు ఈ పిల్లలు ఎవరైతే చిన్నగా ఉన్నారో, మేజర్లు కాలేరో, మేజర్ అయిన తర్వాత ఆ ఆస్తి 10 మందికి సంక్రమించినా పర్వాలేదు. అంటే తండ్రి అమ్మిన ఆస్తి ఎక్స్కి అమ్మాడు, ఎక్స్ వైకి అమ్మాడు, వై జెడ్కి అమ్మాడు. అప్పుడు జెడ్ నుంచి ఈ యొక్క మైనర్ పిల్లలు ఎవరైతే మేజర్ అయిన తర్వాత సో కేసు వేసుకొని ఆ యొక్క ఆస్తిని రాబట్టే అవకాశం ఉంటుంది. ఏం ద్వారా? పార్టీషన్ సూట్ ద్వారా. సో ఒకటి పార్టీషన్ సూట్ అనేది ఈ యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో పార్టీషన్ సూట్ అనేది చాలా ఈ యొక్క పిల్లల యొక్క ఆస్తుల సంరక్షణ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ యొక్క ఉమ్మడి కుటుంబాల యొక్క ఆస్తుల సంరక్షణ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు రావాల్సిన ఆస్తి రాకుండా ఉన్నట్లయితే, మీకు తాతల తరం నుంచి ఆస్తి ఉన్నప్పుడు మీ ఫాదర్ కానీ, లేదా మీ పెద్దన్న కానీ, లేదా చిన్న తమ్ముడు కానీ ఎవరో ఒకరు ఆ ఆస్తిని మీకు తెలియకుండా అమ్మినట్లయితే మీరు ఆ పార్టీషన్ సూట్ వేసుకొని మీ ఆస్తిని రాబట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి ఇంకా వివరాలు కావాలనుకుంటే సంప్రదించాలంటే మాకు సంప్రదించి మీరు ఈ యొక్క పార్టీషన్ సూట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.